ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 59, 3వ భాగం. జిజ్ఞాసికి కర్మచక్ర సాధన అనుభవాలు. యోగమత్తు ఆవహిస్తున్నట్లుగా ఉండగా నాకు తిరిగి నా యోగమిత్రుడైన జిజ్ఞాసి అదే తన ఆత్మసంధానంలోనికి రావటం మొదలైంది అని నాకు అర్థం అవుతూ ఉండగా, శివజ్ఞాని, మీరు మీ దక్షిణాచార విధానంలో తారకరామ బ్రహ్మ అనుగ్రహం పొంది ఉన్నారని నాకు అర్థమైంది. ఈ కర్మచక్ర ఆధీనం కోసం వామాచారంలో నేను అఘోర సాధన కోసం మహాకాశీ క్షేత్రానికి చేరుకుని అక్కడ ఉన్న ఇలాంటి అఘోర సాంప్రదాయాలకు నాంది అయిన కీనారాం సమాధి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాను. ఈయన జన్మించిన 3 రోజుల తరువాత 3 యోగులు వచ్చి వీరి చెవిలో ఏదో మంత్రోపదేశం చేసినారని, ఆ క్షణమే ఈయన ఈ ప్రపంచానికి వచ్చినారని గుర్తుగా ఏడవడం ఆరంభించినారట. 9వ ఏటనే భార్యను కోల్పోయేసరికి ఈయన ఆధ్యాత్మిక సాధన కోసం బాబా శివదాస్ దగ్గర శిష్యరికం చేసినారు. వీరి వద్ద నుంచి అఘోరాలకి కులదైవమైన హింక్లాష్ మాత యొక్క బీజాక్షర మంత్రం వీరి యంత్రమును గురుసేవా ఫలితంగా ఇతను పొందటం జరిగింది. కొన్ని నెలల తర్వాత ఈ కీనారాంకి లియారీ అనే ప్రాంతం వద్ద హింక్లాష్ మాత దైవ సాక్షాత్కార అనుభూతిని, ఇతనికి ఈమె స్వయంగా అఘోర దీక్షను అనుగ్రహించింది. ఆనాటి నుంచి ఈయన బాబా కినారాంగా ప్రసిద్ధి పొందటం జరిగింది. ఆ తరువాత ఈయన కాశీక్షేత్రానికి చేరుకొని తన అఘోర సాధనను కొనసాగించడం ఆరంభించాడు. ఈయన సిద్ధి పొందే సమయానికి శ్రీ దత్తస్వామి ప్రత్యక్షమై నా చేతిని తిను అంటూ తన చేతిని నరికి ఇవ్వగానే, అయ్యో, నా దైవమైన మీ చేతిని నేను ఎలా తినగలను అని ఈయన ఒక లిప్తకాలంలో అనుకున్నాడట. దానితో దత్తస్వామి, అయితే నీవు ఇంకా నాది నీది అనే భేదభావంలోనే నీ సాధన ఉంది. నీకు ఏకబ్రహ్మ పదార్థంగా కనిపించడం లేదా? నేను నీవు ఒకటే కదా అంటూ అంతర్ధానమైనాడు. అప్పుడు కానీ తను చేసిన తప్పు ఏంటో తెలియరాలేదు. మరికొన్ని సంవత్సరాల తర్వాత దత్తస్వామి కనిపించగానే ఆయన, నీకు ఏం కావాలి అన్నాడట. దానికి ఆయన వెంటనే, మీకు ఏం కావాలో చెప్పండి, అది మీకు ఇస్తాను అనగానే, సిద్ధి పొందినావు అని దీవించి అదృశ్యమైనాడట. ఆనాటి నుంచి అఘోర మతానికి ఆద్యుడిగా శ్రీ దత్తస్వామి ఆరాధ్య దైవంగా హింక్లాష్ మాత ఈ కినారాం సాంప్రదాయ గురువుగా ఉండడం జరిగింది. వివిధ రకాల ఈతి బాధలతో బాధపడేవారిని, రోగాలతో వ్యాధులతో బాధపడేవారిని తన శక్తిపాతంతో వారి కర్మదోషాలను తొలగించి వారి బాధల నుంచి, రోగాల నుంచి విముక్తి కలిగించారు. ఇలా 175 సంవత్సరాలు జీవించి జీవసమాధి చెందినప్పుడు ఆయన గురువైన బాబా శివదాస్ ప్రసాదించిన హింగ్లాష్ మాత యంత్రమును ఈ సమాధిలో ఉంచి సమాధి చేయటం జరిగింది. ప్రస్తుతం ఈ సమాధి వారణాసిలోని రవీంద్రపురిలోనే ఆశ్రమంలో ఉంది అని చెప్తూ, నేను ఈ జీవసమాధిని దర్శించుకొని అక్కడున్న ఈ సాంప్రదాయ గురువుని కలిసి అఘోర సాధనా విధానం దీక్షను తీసుకొని సాధనకు ఉపక్రమించాను. దట్టమైన శ్మశానానికి వెళ్ళి అర్ధరాత్రి పూట ఒంటరిగా ఏకాంతంగా నగ్నంగా చేరుకున్నాను. నాతో పాటుగా పంచమాంస సాధన ఒక శవం మీద కూర్చొని చేయడం ఆరంభించాను. పంచమాంసములు అనగా కుక్క, గుర్రం, ఏనుగు, ఆవు, మనిషి శవమాంసాలు అన్నమాట. వీటి మాంసం తినటం వలన పంచ ఇంద్రియ జ్ఞానాల మీద ఆధిపత్యం కలుగుతుంది. అనగా కుక్క మాంసం తినటం వలన వాసన గ్రహించే శక్తికి కారకమైన ముక్కు మీద, అలాగే గుర్రం మాంసం తినటం వల్ల వినికిడి జ్ఞానం కలిగించే చెవుల మీద, అలాగే ఏనుగు మాంసం తినటం వల్ల స్పర్శ ఆనందం కలిగించే చర్మం మీద, ఆవు మాంసం తినటం వలన రుచిని కలిగించే నాలిక మీద, చచ్చిన మనిషి మాంసం తినటం వలన చూపును కలిగించే కన్నుల మీద ఆధిపత్యం కలుగుతుంది. ఈ పంచమాంసాలను అలాగే ఈ జీవుల మలం, మూత్రం, రక్తం, వీర్యం సేకరించి వీటిని కలుపుతూ ఒక కపాలంలో వీటితో ఉడికించి కొన్ని ప్రత్యేక తాంత్రిక విధానాలతో సాధనలు చేస్తూ ఈ ఆహారమును ప్రతిరోజు తింటూ ఉంటే, ఇలా క్రమం తప్పకుండా వేళ తప్పకుండా 12 నెలల నుంచి 12 సంవత్సరాలు తినేవారికి 10 ఇంద్రియాల మీద ఆధిపత్యం కలిగి జితేంద్రియుడు అవుతాడు. అఘోర సాధన, పంచమాంసభక్ష సాధన అంటే ఈ జంతువులకి ఉన్న అతీంద్రియ శక్తులు ఈ సాధకుడిలో ప్రవేశించి వాడికి జితేంద్రియ అనుభూతిని కలిగించడం జరుగుతుంది. నేను ఇలాంటి సాధనా స్థితిలో ఉండగా నాలోని కుండలిని శక్తి కాస్త ఆజ్ఞాచక్రానికి చేరుకొని అటు పిమ్మట గుణాచక్రం దాటి కర్మచక్రంలోనికి ప్రవహిస్తూ ఉండగా, అఘోర సాధన అంటే శవాల సాధనం కాదని, నగ్న పూజల ఆరాధన కాదని, శ్మశానముల జీవనం కాదని, నిజానికి అఘోర సాధన అంటే పదార్థం మాయను దాటి ఏకబ్రహ్మ పదార్థంగా ఈ విశ్వమును చూడగలగటం దీని సాధన ముఖ్య ఉద్దేశమని, అందుకే ఈ సాధన అనుభూతి కోసం పంచమాంస సాధనా విధి విధానం పెట్టడం జరిగిందని, పదార్థం దాటితే కానీ యథార్థం అర్థం కాదని,
అంటే ఈ సాధన ద్వారా నిజమైన అఘోర్లు తమకున్న పదార్థం మాయలను దాటుకోవటానికి, తొలగించుకోవటానికి, అసలు సిసలైన బ్రహ్మజ్ఞాన అనుభూతి అనగా ఏకబ్రహ్మ పదార్థం అనుభూతి కోసం ఈ అఘోర సాధన చేసే అఘోరులని అనగా ప్రేమ లేని వాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు, కర్మలు సంపూర్తిగా నిర్వహించలేని వాళ్ళు, స్వార్థగుణం ఉన్నవాళ్ళు, బంధాలకు విలువ ఇవ్వలేని వాళ్ళు, పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహం పొందిన వాళ్ళు వీళ్ళకి చచ్చిన శవాలులాగా కనపడతారు. అలాగే వీళ్ళు ఉన్న ప్రపంచం అంతా వీరికి శ్మశాన క్షేత్రంగా కనపడతారని, ఇలాంటి జీవులంతా కూడా వీరికి బతికున్న శవాలుగా కనపడతారని, అంటే వీరికి చచ్చిన శవాలకి బతికిన శవాలకి భేదజ్ఞానం ఉండదని, నగ్న పూజలు ఆరాధన వలన సిగ్గు భయాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుందని, ఇలా ఏకైక భౌతిక పదార్థం చూపించే విభిన్న స్వరూపాలు, ఏకైక స్వరూపం అని బ్రహ్మ పదార్థం అని అనుభూతి కోసం ఈ సాధన ఉన్నదని అనుభూతి పొందుతూ ఉండగా లీలామాతుడైన అఘోర దత్తమూర్తి కనిపించేసరికి నాకు యోగమత్తు నెమ్మదిగా ఆవరించడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత నేను తినే పంచమాంసాలు కాస్త పంచభక్ష పదార్థాలుగా మారడం ఆరంభమైంది. కుక్క మాంసం తిన్న సిద్ధయ్యకి అది కాస్త తీపి పదార్థాలుగా మార్చిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లీల, అలాగే ఒక ముస్లిం తనకి పెట్టిన మాంస పదార్థాలు అరటి పండ్లుగా మార్చిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి లీలలు నాకు స్ఫురణకు రావటం ఆరంభమైంది. అంటే మన దృష్టిలోనే శుద్ధ అశుద్ధ పదార్థాలుగా ఆహారము మలము అనే భావాలు ఉంటాయని, ఆహారం మానవ జీవులకి ఆహారమైతే మలము అనేది పందులకి ఎలా ఆహారంగా మారుతుంది అంటే నిజానికి ద్వంద్వ భావాలు లేవు, ఏకభావం మాత్రమే, ఏక పదార్థం మాత్రమే ఉన్నది. కానీ మనకున్న త్రిగుణాల మాయ వలన మన ఇంద్రియాలు కలిసి ద్వంద్వ పదార్థములులాగా ఏర్పరుస్తున్నాయని, ఏకైక బ్రహ్మ పదార్థం కాస్త విభిన్న నామరూప భౌతిక పదార్థాలుగా కేవలం కనపడుతోందని, అది సత్యం కాదు అని నేను నా జీవ పదార్థ మాయను దాటిన తరువాత యథార్థ జ్ఞానమైన బ్రహ్మ పదార్థంగా అంతటా కనబడటం ఆరంభమైంది. దానితో నేను కర్మాతీత స్థితికి చేరుకోవడం జరిగింది. ఇన్నాళ్ళు అంతా నేనే చేస్తున్నాను అని అనుకున్న నా జీవ దేహం కాస్త చేసేది పొందేది నేను కాదని, నేను కేవలం నిమిత్త మాత్రమేనని స్ఫురణకు రాగానే కర్మ చేయడానికి ఫలితం పొందటానికి ఏమీ లేదని, చేయడానికే పొందటానికి ఏమీ లేదని, అంతా మనమే చేస్తున్నామని, మనమే ఏదో పొందుతున్నామని, వివిధ రకాల మోహ మాయ భ్రమ భ్రాంతులలో వివిధ నామరూపాల స్వరూపాలలో కనబడుతున్నదని, నిజానికి ఇదంతా త్రిగుణాల వలన ఏర్పడిన కర్మలు చేయటం వలన వచ్చే ఫలితాలు, కర్మ ఫలితాలే కారణమవుతుందని, కర్మరాహిత్యం పొందిన వాడికి పాపపుణ్యాలు కర్మ ఫలితాలు ఉండవని, తామరాకు మీద నీటి బొట్టులాగా నేను కర్మలు చేస్తున్నానని అనుభూతి కలగసాగింది అంటూ, అజ్ఞానమనే అంధకారంలో ఉన్నప్పుడు ఏం కావాలంటే అది అన్నీయూ పొందినట్లుగా కనపడుతుంది జీవా. జ్ఞానోదయం అయ్యాక ఏం కావాలని అనిపించదు, ఏమి పొందిననో అనుభూతి ఇవ్వదని తెలుసుకో జీవా. మేఘాన్ని చేసింది జ్యోతి, జ్యోతినే మూసింది మేఘం, మేఘాన్ని చేర్చేది గాలి, మేఘాన్ని చెరిపేది గాలి. బంధాలు కలిగించు మనస్సు, బంధాలు తొలగించు మనస్సు. జీవులలో చేరింది ఆత్మ, ఆత్మనే మరిచేది జీవి. మారేది మానవుడు, మారనిది మాధవుడని తెలుసుకో అంటూ జిజ్ఞాసి తన స్థిర జిజ్ఞాసం వలన కలిగిన సహజ సిద్ధ జ్ఞాన అనుభూతిని అనర్గళంగా చెబుతూ నా టెలిపతి నుంచి తప్పుకున్నాడు. తారకరామ నామనాదం. నేను ఈ చక్ర సాధనా స్థితి తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నా బొడ్డు ప్రాంతం నుంచి రా అనే శబ్దం వినటం ఆరంభమైంది. ఓంకారనాదానికి లాగా రా అనే ఈ శబ్దం వినపడుతుందని నాకు అర్థమైంది. నేను ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి ఈ శబ్దనాదం మాత్రమే వినపడడం నాకు ఆశ్చర్యం వేసేది. ఇలా కొన్ని వారాలు వినిపించాయి. ఆ తర్వాత నా ఆజ్ఞాచక్రంలో ఉన్న త్రికోణం మధ్య బిందువు నుంచి మా అనే శబ్దం రావటం మొదలైంది. ఇప్పుడు ఒక శబ్దనాదమే వినపడడం సాగింది. ఇది ఎందుకు వినపడుతుందో అర్థమవక తికమక పడుతుంటే నా మనోనేత్రం నందు కాశీక్షేత్రం, గంగానది తరచుగా కనపడసాగాయి. దానితో నేను మా శ్రీమతి దీక్షాదేవితో కలిసి 3వసారి కాశీక్షేత్రం యాత్రకి వెళ్ళటం జరిగింది. అక్కడ 41 రోజుల పాటు కార్తీక మాసంలో ఉండవలసి వచ్చింది. ఇలాంటి సమయంలో మేము శ్రీ త్రైలింగస్వామి మఠమునకు వెళ్ళి ధ్యానం చేసుకుని తిరిగి మధ్యాహ్న సమయానికి స్నానానికని మణికర్ణికా ఘాట్కి చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో ఒక 80 సంవత్సరాల వయసు ఉన్న ఒక ముసలాయన తెల్లని గడ్డంతో తెల్లని జుట్టుతో
జటాజూటం ఉన్న మహాశివుడిలాగా ఉండి ఎవరికో దహన కార్యక్రమం విధానం చేస్తుండగా ఈ దృశ్యం చూసి నాకు ఏదో తెలియని ఉత్తేజం కలిగి నా మనోనేత్రం ముందు ఒక మహత్తరమైన మనోహర దృశ్యమాలిక కనపడసాగింది. అది ఏంటంటే, మృతజీవి సూక్ష్మ శరీరము కాలభైరవ స్వామి తన కొరడాతో 8 కొరడా దెబ్బలు కొట్టగా స్పృహ తప్పటం, ఇంతలో అమ్మవారు ఈ జీవాత్మకి విసనకర్రతో విసురుతూ ఉండగా గణనాథుడు తన తొండంతో గంగానది నీటిని తీసుకొని ఈ మృతదేహానికి గంగా స్నానం చేస్తూ ఉండగా మహాశివుడు ఇతని కుడిచెవి యందు తారకరామ మంత్రమును ముమ్మారు చెబుతూ ఉండగా అతనికున్న సర్వ పాపాల నుంచి, సర్వ కర్మల నుంచి, సర్వ జన్మల నుంచి విముక్తి చెందినవాడై ఆ జీవాత్మ కాస్త దివ్య ఆత్మగా మారటం నేను గమనించే లోపల నా మణిపూరక చక్రం బొడ్డు నుంచి రా అనే అక్షరం, అలాగే ఆజ్ఞాచక్రం బొట్టు పెట్టుకునే భ్రూమధ్య ప్రాంతంలో మా అనే శబ్దం నాదం ఏకకాలంలో రామ అనే శబ్దంగా మారి ఇదే అసలు సిసలైన తారకరామ మంత్రమని, తారక బ్రహ్మమని అనుభూతి కలుగుతూ ఉండగా ఏవో గ్రహాలు, గ్రహశకలాలు కనపడుతూ, నక్షత్రాలు, గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు కనపడుతూ 477 సంఖ్య మాత్రం చాలా స్పష్టంగా కనపడసాగింది. ఇది దేనికి సంకేతం అని నేను అనుకుంటూ ఉండగానే ఈ దివ్య దృశ్యమాలిక కాస్త అదృశ్యమైంది. ఇలాంటి స్థితిలోనే మహమ్మద్ ప్రవక్తకి కూడా 786 సంఖ్య కనపడి ఉండాలి. అందుకే వారు తమ అర్ధచంద్రాకారము దగ్గర 786 సంఖ్య వేసి ఉండాలని, అలాగే యేసు ప్రభువు కూడా 343 సంఖ్య కనబడినట్టు వారి చరిత్రలో ఉంది. అలాగే మన జిజ్ఞాసికి కూడా తన ధ్యానంలో 480 సంఖ్య కనపడినట్లుగా చెప్పడం జరిగింది. ఈ అంకెల గారడి నుండి భవిష్యత్తు చెప్పే సంఖ్యాశాస్త్రం అభివృద్ధి చెంది ఉండాలని నాకు అనిపించసాగింది. అంటే మణికర్ణికా ప్రాంతంలో మహాశివుడు చేసే తారకరామ ఉపదేశం నిజమేనని, ఇలాంటి అనుభూతి తాను కూడా పొందినానని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చదవటం లీలగా గుర్తుకు వస్తూ ఉండగా, అందుకే కాబోలు కాశీక్షేత్రంలో ప్రతి జీవి కూడా తన కుడి చెవిని పైకి అనగా ఆకాశం వైపుకు పెట్టుకొని చనిపోవడం ఈ తారకరామ మంత్రోపదేశం కోసమని నాకు తెలియగానే నాలో తెలియని ఆనంద ఉత్తేజం కలుగుతూ ఉండగా రోడ్డు మీద అక్కడక్కడ కోతి, పిల్లలు, కుక్క, పిల్లి, గాడిద, గుర్రం, ఆవు, ఎద్దు, కాకి, పిచుక, బాతు, అనాథ శవం యొక్క కుడి చెవులు ఆకాశం కేసి చూడటం నా ప్రత్యక్ష అనుభవం పొందుతూ కాలభైరవమూర్తి దర్శనం చేసుకుని వారు అనుమతితో పవిత్రమైన కాశీక్షేత్రమును వదిలి వెళ్ళుటకు అనుమతి తీసుకుని వస్తూ ఉండగా అక్కడ ఒక యోగి నాకు కనిపించి తన యోగదండమును నాకు ఇస్తూ, తారకరామ దీక్షను పొందినావు, దీనితో ఈ సాధనా దీక్ష గావిస్తూ బ్రహ్మదదాకార స్థితికి చేరుకోమని ఆశీర్వాదం చేసి ఏమీ ఆశించకుండా ఆ కాశీ విశ్వనాథుడి గుడివైపుకు వెళ్ళిపోయినాడు. ఇంతలో అక్కడున్న కొంతమంది నా దగ్గరికి వచ్చి, స్వామి మీరు చాలా అదృష్టవంతులు, ఆయన ఎవరో కాదు, ప్రతిరోజు మన విశ్వనాథ లింగమునకు సప్త ఋషి హారతిని ఇచ్చేవారిలో ఈయన ఒకరు, వీళ్ళు ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, అలాంటి ఆయనే మీకు స్వయంగా తన యోగదండం ఇచ్చినారు అంటే మీరు నిజంగానే కారణజన్ములై ఉంటారు అంటూ వీళ్ళంతా నా కాళ్ళ మీద పడి నమస్కారాలు చేస్తుంటే నేను వీటిని స్వీకరించకుండా ఆ కాశీ విశ్వనాథుడికే సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మా ప్రాంతానికి చేరుకోవడము జరిగింది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇప్పుడు నాతో పాటుగా చేపలు తినటానికి ముందుగా బయలుదేరండి. స్వాములు శుభం భూయాత్. గమనిక: ఈ చక్రస్థితిలో మనకి శ్రీరాముడి విగ్రహాలు, శుద్ధ స్ఫటిక లింగము, ఒక స్ఫటిక మాల, యోగదండం, నిజరూప శ్రీరామ దర్శనాలు అదే దక్షిణాచారం వస్తే కలుగుతాయని నాకు అర్థమైంది. అలాగే తప్పకుండా ఏదో ఒక శ్రీరామ క్షేత్రానికి వెళ్ళి వారి నిజరూప దర్శనం అనుభూతి పొందడం జరుగుతుంది. అలాగే నేను కోల్పోయిన స్ఫటికలింగం తిరిగి నా సాధనా శక్తి కాస్త బ్రహ్మరంధ్రానికి చేరుకున్నప్పుడు ఋషికేశ క్షేత్రం నుంచి రావడం జరిగింది. అంటే దానితో నాకున్న స్థూల శరీర 48 లక్షల కర్మలు అది కూడా కర్మశేషం లేకుండా పూర్తి అయినాయని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. అలాగే ఈ చక్రస్థితి యందు లాహిరి మహాశయుడికి త్రికర్మల ప్రతీక అయిన శ్రీ రామబాణ దర్శనం అయినట్లుగా వారి పురాణ పురుష యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి గ్రంథ అనుభవాలలో చెప్పడం జరిగింది. ఒకవేళ శ్రీరాముడు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి కాస్త ఒక ముస్లిమాన్ రూపంలో దర్శనమిచ్చినాడేమో, ఎవరికి ఎరుక. నా సాధనా పరిసమాప్తి సమయంలో అయోధ్య క్షేత్ర సందర్శనానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక యువ సాధకుడు ఏదో తెలియని ధర్మ సందేహంతో ఉన్నాడని నాకు అనిపించి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే అతను వెంటనే, స్వామి, భోగి తన కూటి కోసం కర్మలు చేస్తే యోగి తన కాటి కోసం కర్మలు చెయ్యక తప్పదు కదా, మరి ఈ కర్మలు కాస్త కర్మబంధనం కాకుండా ఎలా ఉంటాయి అని అడిగాడు. అప్పుడు మేము వారితో, ప్రతి జీవి కూడా తన జీవనం కోసం ఏదో ఒక కర్మ చేయాలి, కానీ ఈ కర్మలు చేసేటప్పుడు స్వార్థంతో కానీ, రాగద్వేషాలతో కానీ, కామంతో, మోహంతో, వ్యామోహంతో, అతి ప్రేమతో, అసూయతో, కోపంతో, ఆవేశంతో, అశ్రద్ధతో,
పెద్ద ఆసక్తి లేకుండా అనాసక్తితో ఏదో ఆశించి చేయకుండా ఫలితాలు ఆశించడంతో ఇలా భావాలతో ఈ కర్మలు చేయటం వలన అవి కాస్త కర్మబంధనాలుగా మారుతున్నాయి. వీటి వలన వారికి మీరు రుణపడడం కానీ లేదా వాళ్ళు మీకు రుణపడడం కానీ జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఉపకారం చేయటం వల్ల మీకు రుణపడి ఉంటారు కదా, అదే అపకారం చేయటం వల్ల మీరు వాళ్ళకి రుణపడతారు. ఈ రుణాల నుంచి విముక్తి పొందుటకు కర్మలు చేయాల్సి వస్తుంది. ఈ కర్మల కోసం జన్మ ఎత్తవలసి వస్తుంది. అది కాస్త పునర్జన్మ కారకమైన జన్మచక్రం ఎత్తవలసి వస్తుంది. అదే మీరు మంచి ఆలోచనలతో ఇతరులకు హాని లేకుండా మీరు ప్రతిఫలం ఆశించకుండా కర్మ ఫలితమును దైవానికి అర్పణ చేస్తూ కర్మలు చేయగలిగితే అది కాస్త నిష్కామ కర్మగా మారి మీకు ఆ కర్మబంధం నుంచి విముక్తి కలిగి కర్మ విముక్తి పొంది కర్మరాహిత్య స్థితిని పొందటం వలన ఆ తర్వాత వచ్చే జన్మరాహిత్యమును పొందటం జరుగుతుంది. ఇదియే ఈ చక్ర ఆధీనం అవుతుంది. అంటే నిజానికి చక్రాలు జాగృతి అంటే ఆయా చక్రాలలోని కర్మల మాయలన్నమాట. అదే చక్రశుద్ధి అంటే పాపకర్మలు చేయడానికి అవకాశాలు ఉన్నా చేయకపోవటమే, వాటి యందు నిగ్రహం పొందటం అన్నమాట. అదే ఆధీనం అంటే ఈ చక్రాలలో ఉండే వాటి మీద ఆధిపత్యం సంపాదించుకోవడం అన్నమాట. ఉదాహరణకి ఈ కర్మచక్రంలో కామం అనే కర్మనే చూద్దాం. పరస్త్రీ లేదా పరపురుషుల కామకోరిక నిద్రలేస్తే మీ చక్ర జాగృతి అవుతుంది. అదే ఈ పరస్త్రీ పురుష కామం యందు మాయలో అతిమోహ మాయ అయి జన్మకి కారణమవుతుంది. వివాహం చేసుకొని వీటి యందు నిగ్రహంగా పాతివ్రత్య ధర్మంతో ఉంటే ఈ చక్రం శుద్ధి అవుతుంది. వివాహం అయినా కూడా పాతివ్రత్య ధర్మం తప్పితే అది కాస్త కామమాయగా మారి ఆ కామమాయకు గురై పునర్జన్మలకి కారణమవుతుంది. అదే తప్పులు చేసే అవకాశాలు వచ్చినా కూడా ఎంతో నిగ్రహంతో మీరు ఉండగలిగితే కామం మీ ఆధీనంలో మీ అదుపులో తెచ్చుకుంటే ఈ చక్ర ఆధీనం అయినట్లుగా భావించుకోవాలి. అంతేకాని చక్ర జాగృతి శుద్ధి ఆధీనం అంటే ఏంటో అనుకోకండి. ఏవో శక్తులు అనుభూతులు అనుభవాలు కలుగుతాయని అనుకోకండి. మనస్సు యందు కోరిక కలగటంతో చక్ర జాగృతి అయితే ఈ కోరిక హితమైతే పాపం అయితే చక్రశుద్ధి. అలాగే ఈ కోరికను మీ అదుపులో ఉంచుకుంటే ఆ చక్రం స్వాధీనం అయినట్లే. లేదంటే ఆ కోరిక మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటే చక్ర మాయకు గురవుతున్నారన్నమాట. జన్మలకి కారణాలు కర్మలు. వీటికి కారణం త్రిగుణాల మాయ. దీనికి కారణం స్థిర మనస్సు స్థిరబుద్ధి లేకపోవడం అన్నమాట. ఇట్టి కర్మరాహిత్య స్థితి కోసం సాధకులు తమ కర్మచక్ర ఆధీనం కోసం ఇక వామాచారం అయితే పంచమాంస భక్షణ, అదే దక్షిణాచారం అయితే కేచరి ముద్ర సాధనతో నాలుక యొక్క వాక్యం భక్షణ చేయాలని తెలుసుకో. మరి ఈ రెండు కూడా చేయలేని వారు ఈ కర్మచక్ర స్థితులను కోసం అర్ధపురుషార్థం అనగా ధర్మ సంపాదన కలిగి ఉంటే చాలు. మీ కష్టమే మీ సంపాదనగా జీవించాలి. అనాలోచితంగా వచ్చిన డబ్బు మీద ఆశపడకూడదు. ఇతరుల నుంచి వచ్చిన ఆస్తులు సంపాదన మోసంతో స్వార్థంతో వారి నుంచి ఆశించకూడదు, లాక్కోకూడదు. ఇతరుల నుంచి ఉచితంగా ధనం ఆశించకూడదు. ప్రలోభాలతో మోసాలతో ఇతరుల సొమ్మును దొంగతనం చేయకూడదు. దొరికినది ఎవరితో వారికి ఇవ్వాలి, లేదంటే సంబంధిత కార్యాలయాలలో నిజాయితీగా ఇవ్వాలి. అంతేగాని మీకు మోసపోతూ ఇతరుల ధనం కోసం మోహం చెందరాదు. డబ్బులు సంపాదనే జీవిత పరమావధి కాకూడదు. మన జీవితానికి ఎంత అవసరమో అంతే దానిని నిజాయితీగా ధర్మయుతంగా సంపాదించుకోవాలి. ధనం కొంతమేర మనల్ని రక్షిస్తుంది. దాని పరిధి దాటితే మీరు సంపాదిస్తే దానిని మీరు రక్షించే పరిస్థితికి అవుతుంది. గడ్డివాము దగ్గర కుక్క కాపలాగా ఈ అధిక ధనముకు కాపలా కాయాలి. కుక్క ఈ గడ్డి తినలేదు, వేరే వారిని తిననీయదు. సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టి అలాగని దాచుకోలేదు. రాజు సొమ్ము రాళ్లపాలు అవ్వక తప్పదు కదా. వాడికి పనికిరానట్లుగా అధిక ధన సంపాదన కూడా ఒక మాయగా మారుతుందని మన పూర్వీకులు గ్రహించి సాధకులు తమకు ఎంత అవసరమో అంతే సంపాదన ధర్మయుక్తంగా సంపాదించు కలిగితే ఈ కర్మచక్ర స్థితులు కలుగుతాయని గ్రహించండి అని వారికి చెప్పి ఇతడితో నాకున్న ప్రారంధ కర్మ ఈ విధంగా తీరిందని, దీనికోసమే నేను ఈ క్షేత్ర దర్శనం కోసం వచ్చినానని నాకు జ్ఞానస్ఫురణ కలిగింది.